సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, నేను నిన్న మన కమ్యూనిటీ పోస్ట్లో ఒక ఫోటో పెట్టినాను, ఒక పోస్ట్ చేసినాను. అండ్ ఈ పోస్ట్ చూసిన తర్వాత చాలామంది అంటే నిజం చెప్పాలంటే చాలామంది కొంతమంది కామెంట్ చేసినారు. ఐ థింక్ ఈ పోస్ట్ చాలామంది వరకు రీచ్ అవ్వలేదు అనుకుంటా. సో ఇప్పుడు ఈ ఫోటో చూసిన తర్వాత కొంతమంది అయితే ఒక 70% అయితే అన్న లైవ్ స్ట్రీమ్ చేస్తున్నావా, లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తావా, లేదా పోడ్కాస్ట్ ఏమైనా చేస్తున్నావా అని ఈ టైప్లో కామెంట్స్ వచ్చినాయి. బట్ ఒకటే కామెంట్ చూసినాను. అండ్ ఆ కామెంట్ ఏంటంటే ఫేస్ క్యామ్ వీడియోస్. ఎస్ బాస్, ఫేస్ క్యామ్ వీడియోస్ మళ్ళొకసారి స్టార్ట్ చేయబోతున్నాను. August 30 నుంచి స్టార్ట్ చేస్తాను ఫేస్ క్యామ్ వీడియోస్. ఒకప్పుడు మన ఛానల్లో చాలా ఫేస్ క్యామ్ వీడియోస్ వస్తుండే, కానీ ఈ మధ్య నేను ఫేస్ క్యామ్ చేయలేదు. బట్ మళ్ళొకసారి నేను ఫేస్ క్యామ్ వీడియోస్ స్టార్ట్ చేయబోతున్నాను. అదే హింట్ ఉండేది. సో August 30 నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే ఒక వీడియో అంటే చాలామంది ఫీల్డ్ పైన వస్తుంది అనుకున్నారు. బట్ ఫస్ట్ ఫీల్డ్ పైన కాదు, వస్తుంది ఇన్ ఫ్యూచర్లో ఫీల్డ్ పైన వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, WWE సీక్రెట్స్ పైన వీడియోస్ వస్తాయి ఇన్ ఫ్యూచర్లో. లైవ్ స్ట్రీమ్ బి వస్తుంది, కాదంటలేను, అది ఇన్ ఫ్యూచర్లో వస్తుంది. బట్ ఫస్ట్ అయితే నేను వీడియో అంటే మీకు తెలుసు కదా, అంటే మా డాడీ ఇప్పుడు ఈ లోకం లేరు. సో అసలు ఏం జరిగింది ఫస్ట్ అది నేను చెప్తాను ఫస్ట్ ఆ వీడియోలో. దాని తర్వాత ఫేస్ క్యామ్ వీడియోస్ స్టార్ట్ అయితే అండ్ మెల్లమెల్లే అన్నీ వస్తాయన్నమాట ఇన్ ఫ్యూచర్లో. లైక్ లైవ్ స్ట్రీమ్ అయినా సరే, ఏదైనా సరే అన్నీ ఇన్ ఫ్యూచర్లో మీ అందరికీ చూడడానికి దొరుకుతాయి. ఓకే, సో ఇక మనం ఇప్పుడు నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను, ఇక డైరెక్ట్గా మన రూమర్స్ అప్డేట్స్లోకి వచ్చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన షాట్ గేబుల్ నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట ఫస్ట్. సో మన షాట్ గేబుల్ రీసెంట్లీ ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్ గురించి చాలా గొప్ప మాట్లాడుతూ ఏమని చెప్పిండంటే, చూడండి, AAA షోకి, మీకు తెలుసు AAA షో ఉంది కదా, ఆ షోకి మన అండర్టేకరే నడిపిస్తుండే. ఓకే, సో క్రియేటివ్ ప్లాన్స్ ఇదంతా అండర్టేకర్ ఉంది అనమాట. అండ్ మాస్క్ వర్సెస్ మాస్క్ మ్యాచ్లో అయితే మీరు చూసినారు, ఆ మ్యాచ్ చాలా సాలిడ్గా ఉండే. అండ్ AAAలో మేము చేసిన గ్రేట్ మాస్క్ వర్సెస్ మాస్క్ మ్యాచ్కి నేను ఇప్పటికీ అంటే ది అండర్టేకర్కి నేను క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే మా అందరిలో ఉన్న అంటే మా పొటెన్షియల్కి బయటికి తీసుకొచ్చింది ది అండర్టేకరే. సో అది ఎప్పటికీ నేను మర్చిపోను. సో అండర్టేకర్ ఒకవేళ మెయిన్ రోస్టర్కి లీడ్ చేస్తే బాగుంటుందని షాట్ గేబుల్ చెప్పిండు బాస్. షాట్ గేబుల్కి ఏమనిపిస్తుంది అంటే అండర్టేకర్ AAA షోకి చాలా జబర్దస్త్గా నడిపిస్తుంది. సో అలాంటిది అండర్టేకర్ మెయిన్ రోస్టర్, అంటే మెయిన్ రోస్టర్లో మన రా అండ్ స్మాక్ డౌన్ వస్తుంది అనమాట, అంటే మన మెయిన్ WWE. సో ఒకవేళ ఈ రా అండ్ స్మాక్ డౌన్ అంటే మెయిన్ WWEకి అండర్టేకరే లీడ్ చేస్తే, అంటే అండర్టేకరే నడిపిస్తే చాలా మజా వస్తుంది అని ఈ టైప్లో షాట్ గేబుల్ చెప్పిండు బాస్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? నిజంగానే అండర్టేకర్కి ఒక ఛాన్స్ ఇస్తే మంచిగా ఉంటుందా లేదా? ఇక మీకు ఏమనిపిస్తుందో అది మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనం మాట్లాడదాం మన AJ Lee గురించి. మీకు తెలుసు మన AJ Lee మనకి రీసెంట్ టైం నుంచి మరొకసారి మన WWEలో కనిపిస్తలేదు. కానీ AJ Lee ఇంకా తన లాస్ట్ మ్యాచ్ ఆడలేదు, మీకు తెలుసు, అంటే లాస్ట్ మ్యాచ్లో ఇంకా ఫైట్ చేయలేదు. సో అందుకనే ఇన్ ఫ్యూచర్లో అంటే మేబీ చాలా తొందరలో కావచ్చు AJ Lee రిటర్న్ చేయొచ్చు మన WWEలో అని ఇలాంటి రిపోర్ట్స్ వస్తున్నాయి బాస్. ఇప్పుడు చూడండి, AJ Lee మేబీ ఇప్పుడు వార్ గేమ్స్ కంటే ముందు వచ్చి వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేయొచ్చు మన AJ Lee. అండ్ నాకు తెలిసి ఒకవేళ వార్ గేమ్స్ కంటే ముందు రాకపోయినా రాయల్ రంబల్ అంటే కొత్త సంవత్సరం స్టార్టింగ్ అంటే రాయల్ రంబల్ టైంలో వచ్చి రెసల్మేనియా వరకు కంపల్సరీ అంటే ఇన్ రింగ్ యాక్షన్లో అంటే కొంచెం యాక్టివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే రాయల్ రంబల్ నుంచి అసలైన రోడ్ టు రెసల్మేనియా స్టార్ట్ అయిపోతుంది. ప్రతి ఒక్క సూపర్ స్టార్ డ్రీమ్ అనేమాట రెసల్మేనియాలో ఫైట్ చేయాలని. సో అంటే ఒక గ్రాండ్ స్టేజ్ అనేమాట రెసల్మేనియా. సో అందుకనే బాస్ ఇలాంటి ఇప్పుడు రిపోర్ట్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి AJ Lee పైన. సో చూద్దాం, ఇప్పుడు ఒకవేళ వచ్చే ఉంటే వార్ గేమ్స్ కంటే ముందు వచ్చేసి వార్ గేమ్స్ మ్యాచ్లో కనిపిస్తుంది. దాని తర్వాత వార్ గేమ్స్ తర్వాత డైరెక్ట్గా రాయల్ రంబల్లో వచ్చిన రావచ్చు మన AJ Lee. సో బాస్ ఇప్పుడు మీరు చెప్పండి, AJ Lee సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ కంటే ముందే వస్తే మంచిదా లేదా రాయల్ రంబల్లో రిటర్న్ చేస్తే మంచిగా మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మనమేమో రోమన్ రేన్స్ హాలీవుడ్కి వెళ్ళిపోతాడు అని అంటే ఇలాంటి రిపోర్ట్స్ ఉన్నాయంటే మధ్యలో కొన్ని మూవీస్ బి చేసిండు మన రోమన్ రేన్స్. అండ్ ఫ్యూచర్ వెళ్ళిపోవచ్చు అని మనం అనుకుంటున్నాం. కానీ కోడీ రోడ్స్
అంటే మన మార్వల్ స్టూడియోతో అంటే రీసెంట్లీ కలిసిండు అనమాట. ఇప్పుడు కోడి రోడ్స్ ఈ ఫోటో పోస్ట్ చేయగానే చాలామంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు కోడి రోడ్స్ మేబీ హాలీవుడ్ మూవీ షూటింగ్లో వెళ్ళిపోతుండా. రీసెంట్లీ అంటే స్ట్రీట్ ఫైట్ అని కూడా స్ట్రీట్ ఫైట్ మూవీ చేసినారు, నాడు రోమన్ రేన్స్ బి ఉన్నాడు. సో అలాంటిది ఇప్పుడు కోడి రోడ్స్ ఇంకా వేరే మూవీస్ ఏమైనా ఇంకా ట్రై చేస్తున్నాడా ఇలాంటి టాక్ ఉంది. సో ఎస్ కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి అన్నమాట. మేబీ మన కోడి రోడ్స్ ఇన్ ఫ్యూచర్లో వేరే మూవీస్లోవి కనిపించచ్చు, అంటే ఇంకా కొత్త కొత్త మూవీస్లో అనే అర్థం. సో ఇప్పుడు మీరేమంటారు బాస్, అంటే కోడి రోడ్స్ హాలీవుడ్లో వెళ్ళిపోతేనే మంచిదా? చూడండి ఒక మాట చెప్తాను నేను ఇక్కడ. ఇప్పుడు రోమన్ రేన్స్ ఇన్ ఫ్యూచర్లో ఇంకొక 2 సంవత్సరాలు మేబీ మొత్తంకి హాలీవుడ్లో వెళ్ళిపోతాడు. సో అలాంటి కోడి రోడ్స్ వెళ్ళిపోతే ఇక ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ రీసెంట్లీ మూవీ షూటింగ్ వల్లనే కనిపించాలంటే డ్రూ మ్యాకింటైర్ ఏమైనా ఇంజర్డ్ ఉన్నాడా ఏంది? లేదు. డ్రూ మ్యాకింటైర్ రీసెంట్లీ మూవీ షూటింగ్లో బిజీ ఉన్నాడని కనిపించలేదు. అండ్ హైలైట్ ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ పైన ఒక రిపోర్ట్ వచ్చింది. అండ్ అది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్కి రిటర్న్ వచ్చేసిండంట మన డ్రూ మ్యాకింటైర్. సో దీని అర్థం ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ యునైటెడ్ స్టేట్స్కి రిటర్న్ రావడం అంటే మీకు తెలుసు ఇక డబ్ల్యూడబ్ల్యూఈలో చాలా తొందరలో కనిపించచ్చు మన డ్రూ మ్యాకింటైర్. సో డ్రూ మ్యాకింటైర్ పైన ఒక అప్డేట్ వచ్చిండే. సో ఇప్పుడు దీంట్లోనే కవర్ చేసినాక ఇందాక నేను కోడి రోడ్స్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ అది ఏంటంటే కోడివి హాలీవుడ్ మూవీస్లో వెళ్ళిపోతే మీరు ఆలోచించి ఇక సూపర్ స్టార్స్ ఇంకెవరు ఉంటారని. మీరు కోడికి ఎంత హేట్ చేసినా సరే, ఏదన్నా సరే, రోమన్ రేన్స్ మీరు ఎంత హేట్ చేసినా సరే, ఇప్పుడు ఇలాంటి సూపర్ స్టార్స్ వాళ్ళు హాలీవుడ్కి వెళ్ళిపోతే మొత్తంకి ఇక మనము అసలు డబ్ల్యూడబ్ల్యూఈ చూసి అంటే ఇప్పుడు ఎవరు చూసి మనం ఎంటర్టైన్ అవుతామో ఇక మీరే డిసైడ్ చేసుకోండి. ప్రజెంట్ పరిస్థితి మీరు చూస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూఈ పరిస్థితి ఏ టైప్లో ఉందో. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. గాయస్ మీరు చాలామంది కామెంట్ చేస్తూనే ఉంటారు, అన్న ఏమైంది సెత్ రాలిన్స్ పైన ఏమైనా అప్డేట్? సెత్ రాలిన్స్ కనిపిస్తలేడు, సెత్ రాలిన్స్ పైన ఎలాంటి రూమర్ వచ్చినా ఎలాంటి అప్డేట్ వచ్చినా మాతో షేర్ చేయని కామెంట్ చేస్తూనే ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పిన మీ అందరికీ ఎలాంటి అప్డేట్ ఎలాంటి రూమర్ లేదు బాస్. లేనప్పుడు నేను కావాలంటే ఇప్పుడు నేనైతే అబద్ధం చెప్పలేను కదా. అబద్ధం చెప్పడానికైతే మనం ఈ ఛానల్ ఓపెన్ చేయలేదు కదా. ఏది ఉన్నా ఏది లేకపోయినా క్లియర్గా మాట్లాడదామని ఈ ఛానల్ ఉందన్నమాట. సో ఇప్పుడు అలాంటి సెత్ రాలిన్స్ పైన నిజంగా ఏమైనా అప్డేట్ వచ్చిందా రాలేదా అని ఇలాంటి కామెంట్ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఎస్ నేను మీ అందరూ ముందే చెప్పినాను సెత్ రాలిన్స్ పైన ఒక అప్డేట్ ఉండే. అండ్ మళ్ళొకసారి సేమ్ అలాంటిదే ఒక అప్డేట్ వచ్చింది సెత్ రాలిన్స్ పైన. అండ్ అది ఏంటంటే సెత్ రాలిన్స్ అయితే ఇంజర్డ్ అయితే లేడు. ఎస్ ఇది సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్. సెత్ రాలిన్స్ అయితే ఇంజర్డ్ లేదు. అంటే కొంతమంది సూపర్ స్టార్స్ ఇంజురీ వల్లనే కనిపించరు, ఓకే. అండ్ కొంతమంది ఏమో కొంచెం టైం కోసం బ్రేక్ తీసుకుంటారు, ఫ్యామిలీతో పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు. సో ఇప్పుడు ప్రెసెంట్ సెత్ రాలిన్స్ పరిస్థితి ఏంటంటే సెత్ రాలిన్స్ ఒక చిన్న టైం ఆఫ్లో ఉన్నాడు, అంటే ఒక చిన్న బ్రేక్లో ఉన్నాడు. అండ్ సెత్ రాలిన్స్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుండు బాస్. అంటే నాకు తెలుసు బెక్కీ లించ్ వైఫ్ అండ్ బెక్కీ లించ్ కనిపిస్తుంది. సో ఓన్లీ ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఓన్లీ బెక్కీ లించే అని కాదు కదా బాస్. అంటే ఇప్పుడు అంటే సెత్ రాలిన్స్ అంటే కూతురు ఉంది, సో కూతురుతో టైం స్పెండ్ చేస్తుండు. సో ఉంటాయన్నమాట ఫ్యామిలీతో, ఇంకా చాలామంది మెంబర్స్ ఉంటారు ఫ్యామిలీలో. సో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుండనమాట మన సెత్ రాలిన్స్. వచ్చిన టైం ఆఫ్లో ఉన్నాడు. అండ్ అంత మంచిగా ఉంటే మన వార్ గేమ్స్ కంటే ముందు రావచ్చు, మేబీ తొందరలో రావచ్చు అని ఒక టాక్ ఉంది. మనీ ఇన్ ద బ్యాంక్ కంటే ముందు రావచ్చు అని. సో చూద్దాం, ఒక చిన్న టాక్ అయితే ఉంది సెత్ రాలిన్స్ పైన. సో ఇక్కడ మెయిన్ ఈ అప్డేట్ ఏంటంటే సెత్ రాలిన్స్ ఇంజర్డ్ అయితే లేడు, ఒక చిన్న టైం ఆఫ్ ఉన్నాడు, ఒక చిన్న బ్రేక్లో ఉన్నాడు, ఫ్యామిలీతో పిల్లలతో టైం స్పెండ్ చేస్తుండు. కానీ ఒకవేళ సెత్ రాలిన్స్ రిటర్న్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో స్టోరీ లైన్ ఏముంటుంది గాయస్? చూడండి ఒక రూమర్ ఉంది. మేబీ ఈ రూమర్ ముందే చెప్పేస్తాను, నిజంవి కావచ్చు లేదా అబద్ధం అంటే రాంగ్వి కావచ్చు అన్నమాట ఈ రూమర్. బట్ ఈ రూమర్ మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు చూసినారు రీసెంట్లీ మన ఓటీఎం డబ్ల్యూడబ్ల్యూ వచ్చేసాయి అన్నమాట. రాయ్స్కి ఓటీఎం అంటే వీళ్ళందరూ వచ్చేసినారు. ది బ్లడ్ లైన్ పైన ది ఊసోస్ అండ్ సోలో పైన అటాక్ చేసినారు, ఎల్ఏ నైట్ పైన అటాక్ చేసినారు. సో ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ పైన ఓటీఎం ఉంది కదా, అంటే వీళ్ళ పైన ఒక రూమర్ ఏంటంటే వీళ్ళ లీడర్ అసల్లో రాయ్స్కి కాదు, మేబీ జేకబ్ ఫాటు కావచ్చు అంట. ఎస్ నేను చెప్పిన కదా, అంటే ఇది ఒక షాకింగ్ రూమర్ అని చెప్పలేము ఇది ఎంతవరకు నిజమవుతుందో. జేకబ్ ఫాటు ఈ ఫ్యాక్షన్కి లీడర్ కావచ్చు అన్నమాట. జేకబ్ ఫాటు వీళ్ళకి లీడ్ చేయొచ్చు అని ఇలాంటి టాక్ ఉంది.
అండ్ ఒకవేళ జేకబ్ ఫాటు వీళ్ళకి లీడ్ చేస్తే ఇక జేకబ్ ఫాటు సపరేట్గా ఫ్యాక్షన్ అయిపోతుంది. అలాంటప్పుడు అక్కడ మిగిలింది ఎవరు? రోమన్ రేన్స్ అండ్ ది యూసోస్. ఇప్పుడు సోలో సికోవా ఇన్ ఫ్యూచర్లో జాయిన్ అవుతాడా కాడా ఇక తర్వాత సంగతి. కానీ అక్కడ మిగిలింది ఎవరు? రోమన్ రేన్స్ అండ్ ది యూసోస్. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, అంటే మన ఓటీఎం, ఈ ఓటీఎం అంటే వార్ గేమ్స్ వరకు వెళ్తాయన్నమాట ఈ ఫ్యూడ్. అండ్ ఇలా టీంలో ఇంకా ఎవరైనా ఒక్కరు యాడ్ కావచ్చు. వీళ్ళు టోటల్ జేకబ్ ఫాటుతో కలిపి 5 మెంబర్స్ అయిపోతారు. అండ్ ఇక్కడ రోమన్ రేన్స్ సైడ్ రోమన్ రేన్స్, ది ఊసోస్, మేబీ అంత మంచిగా ఉంటే సోలో సికోవా లేదా జిలా ఫాటు అండ్ సెత్ ఫ్రీకిన్ రాలెన్స్. అంటే టోటల్ 5 మెంబర్స్ ఉంటారు. సో అందుకనే సోలో సికోవా లేదా జిలా ఫాటు వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు రోమన్ రేన్స్ సైడ్ వస్తే వీళ్ళు టోటల్ 4 అయిపోతారు. అండ్ ఇంకొక మెంబర్ కావాలి. అండ్ ఆ మెంబర్ మన ద షీల్డ్ బ్రదర్ సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ కావచ్చు. ఎందుకంటే వీళ్ళు చాలా గుడ్ టర్మ్స్లో ఎండ్ అయినారు. మీరు చూసినారు ఇలా ఫ్యూడ్ రోమన్ రేన్స్ అండ్ సెత్ రాలెన్స్ది ఏదో బ్యాడ్ టర్మ్స్లో కాదు, ఒక గుడ్ టర్మ్స్లోనే ఎండ్ అయింది. వీళ్ళు ద షీల్డ్ జెస్టర్వి ఇచ్చినారు. సో అందుకనే ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు మేబీ కలిసి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచెస్లో లేదా ఈ వార్ గేమ్స్ టైప్ మ్యాచెస్లో రోమన్ రేన్స్ సెత్ రాలెన్స్ ఈ టైప్లో వాళ్ళు కలిసి ఫైట్ చేసిన ఇలాంటి టాక్ ఉంది. నేను ముందే చెప్పిన మీ అందరికీ. సో అందుకనే ఈ ఛాన్సెస్ ఉన్నాయంట బాస్. కానీ అదే జేకబ్ ఫాటు ఒకవేళ ఈ రూమర్ రాంగ్ అయితే అండ్ జేకబ్ ఫాటు ఒకవేళ ఈ ఓటీఎం అంటే ఇలా ఈ రాయల్స్కి ఇలా లీడర్ కాకపోతే అప్పుడు ఏమవుతుంది? దానిపైన ఒక రూమర్ ఉంది బాస్. అండ్ రూమర్ ఏంటంటే ఇప్పుడు మన జేకబ్ ఫాటు ఒకవేళ అలా టీం మెంబర్ కాకపోయినా వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? జేకబ్ ఫాటుకి కలిపిన 4 ఉన్నారు కదా రోమన్ రేన్స్ సైడ్. రోమన్ రేన్స్, ది ఊసోస్ అండ్ మన జేకబ్ ఫాటు. వీళ్ళకి ఎటు చూసినా ఇంకొక మెంబర్ కావాలి. ఇప్పుడు ఆ ఇంకొక మెంబరే వార్ గేమ్స్ అప్పుడు సెత్ రాలెన్స్ కావచ్చు, లేదా జిలా ఫాటు కావచ్చు, లేదా సోలో సికోవా కావచ్చు. సో ఈ 2 రూమర్స్ ఉన్నాయి బాస్. నేను అందుకే చెప్పినాను, చెప్పలేము ఈ రూమర్ ఎంత నిజమైతే, ఎందుకంటే 2 రూమర్స్ ఉన్నాయి కదా. సో దానివల్ల కొంచెం చిన్న కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. కానీ మనము ఏ రూమర్కి లైట్ తీసుకోలేము బాస్. సో అందుకనే నేను ఈ రూమర్స్ మీతో షేర్ చేసినాను. సో ఇప్పుడు మీరేమంటారు? నేను ఇంతకుముందు చెప్పినాను, ఇప్పుడు జిలా ఫాటు కోసమైనా సరే లేదా వేరే సూపర్ స్టార్ కోసమైనా సరే జేకబ్ ఫాటుకి సైడ్ లైన్ చేయడం, వేరే ఫ్యాక్షన్లో పంపించడము అంటే ఇది కరెక్టేనా, ఇది కరెక్టా అన్నట్టు ఇలాంటి డౌట్ వచ్చి నేను ఇంతకుముందు చెప్పినాను, మరోసారి అదే చెప్తున్నాను. సో అందుకనే ఫస్ట్ రూమర్ రాంగ్ అయితేనే మంచిది, జేకబ్ ఫాటు లీడర్ కాకపోతేనే మంచిది, ఈ ఓటీఎంకి ఈ రాయల్స్కి ఇలా లీడర్ కాకపోతేనే మంచిది. అండ్ వీళ్ళు 4 ఉండాలి, రోమన్ రేన్స్, జేకబ్ ఫాటు, వీళ్ళందరూ ది యూసోస్ అండ్ ఇంకొక మెంబర్ మేబీ సెత్ రాలెన్స్ అయితే లేదా జిలా ఫాటు అయితే బాగానే ఉంటుంది బాస్. కానీ ఇప్పుడు ఏ టైప్లో రోమన్ రేన్స్ అండ్ జేకబ్ ఫాటు చూపిస్తున్నారు అది చూస్తుంటే మేబీ ఒక నిజమేనా అన్నట్టు అట్లా అనిపిస్తుంది. అండ్ ఇది ఫ్యాక్ట్. రోమన్ రేన్స్ పైన అటాక్ చేసినప్పుడు రోమన్ రేన్స్ ఆగనప్పుడు ఆగి నిలబడి చూసిండు. అంటే అది ఇప్పుడు ఏ టైప్లో ఉండదో మీకు తెలుసు. అంటే నువ్వు చెప్తే నేను చేస్తాను అంటే అంటే సిచ్యువేషన్ బట్టి యాక్ట్ కావచ్చు, రియాక్ట్ చేయొచ్చు, కానీ చేయలేరు రియాక్ట్ జేకబ్ ఫాటు. సో ఇదంతా చూసి చాలామందికి రకరకాల డౌట్స్ ఉన్నాయన్నమాట. సో అందుకే అనుకుంటా ఇలాంటి రూమర్స్వి వస్తున్నాయి. సో ఇప్పుడు మీరేమంటారో ఈ రూమర్స్ పైన మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ఫైనల్ బాస్ ద రాక్ అండ్ మరోసారి మన రోమన్ రేన్స్ గురించి. గాయస్ నేను ఇంతకుముందే సపరేట్గా ఒక వీడియో చేసి ద రాక్ రావచ్చు మేబీ స్టోరీ, ఈ బ్లడ్ లైన్, నెక్స్ట్ ఇయర్ వరకు రెసల్మేనియా, ఇదంతా నేను సపరేట్గా వీడియోస్ ఆల్రెడీ చేసేసినాను, మీకు తెలుసు. అండ్ ద రాక్ రాడు అని అనుకుంటున్నారు చాలామంది. ఎస్ కావచ్చు, రాడనుకుంటా, రాడేమో ద రాక్. కానీ డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు ద రాక్కి రీసెంట్లీ అడ్వర్టైజ్ చేసింది. ఎస్ బాస్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ట్రైఅవుట్ కోసం అంటే డబ్ల్యూడబ్ల్యూ న్యూ సూపర్ స్టార్స్కి సర్చ్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఈసారి వాళ్ళు హవాయికి వెళ్తున్నారు. అండ్ హవాయిలో అంటే October 16th అండ్ 17th కోసం ద రాక్, రోమన్ రేన్స్, జే ఉసో అండ్ జిమీ ఉసోకి వాళ్ళు అఫీషియల్లీ అనౌన్స్ చేసిన, అంటే ఒక టైప్లో వాళ్ళు అక్కడ వస్తున్నారని అడ్వర్టైజ్ చేసినారు. ఈ ట్రైఅవుట్స్ అనే మాట ఇక్కడ అంటే ఒక న్యూ రెస్లర్స్ అంటే ట్రై చేస్తారు డబ్ల్యూడబ్ల్యూలో రానిగా ఒక ట్రైఅవుట్ ఉంటుంది. సో అక్కడ వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఎందుకు
అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ద రాక్కి అనౌన్స్ చేసిన ద రాక్ వస్తాడా రాడా అని చూడండి. అనౌన్స్ చేసిన తర్వాత అంటే ఓపెన్గా చెప్పాలంటే ఫస్ట్ ఇక్కడ కోసము ఈ హవాయి కోసము రోమన్ రైన్స్ అండ్ ది ఊసోస్కి అనౌన్స్ చేసినారు. తర్వాత డిలీట్ చేసి ద రాక్కి యాడ్ చేసి మరోసారి ట్వీట్ చేసినారు. సో ఇక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆ ట్వీట్ డిలీట్ అయ్యి ఈ ట్వీట్ వచ్చిందంటే ఈ ట్వీట్ డిలీట్ అయ్యి ఇంకో ట్వీట్ రావచ్చు, చెప్పలేము. కానీ ఇక్కడ నేను మెయిన్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మళ్ళొకసారి ద రాక్కి అడ్వర్టైజ్ ఎందుకు చేస్తున్నా? ఇప్పుడు అది ట్రైఅవుట్స్ కోసమైనా ఉండని దేనికోసం ఉండదు, ఎందుకు? సంథింగ్ ఈజ్ కుకింగ్ బాస్. ఎస్, ఏదో ఉంది, దానికోసం మనందరికీ చిన్నగా అంటే మెల్లమెల్లగా హింట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. సో చూద్దాం, ఒకవేళ అంతా మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ సౌదీ అరేబియాలో రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి బాస్. ఛాన్సెస్ అని చెప్దాం ప్రజెంట్ కోసం, బట్ ఛాన్సెస్ ఉన్నాయా లేవా అంటే ఎస్, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి మీకు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, ద రాక్ వర్కౌట్ చేస్తుండు, రీసెంట్ ట్రైనింగ్ చేస్తుండు. అండ్ ద రాక్కి చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఇక్కడ ఏమనిపిస్తుంది? రీసెంట్ టైంలో ఎవరెవరు ద రాక్కి ఫాలో చేసినారో వాళ్ళు తెలిసి ఉంటే ద రాక్ కొంచెం స్లిమ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ద రాక్ మరొకసారి కొంచెము మజల్ గెయిన్ చేసిండు. అండ్ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న ఫిజిక్లో అంటే ద రాక్ రిటర్న్ చేసినా బాగానే కనిపిస్తాడు. సో అందుకనే ద రాక్ ట్రైనింగ్ చేయడం. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఏం రాసి ఉందో, ఫైనల్ బాస్ అని రాసి ఉంది. సో ఇప్పుడు ఇదంతా ఏంది అంటే ఫైనల్ బాస్ అని ఇక్కడ కనిపిస్తుంది. ద రాక్ పైన అంటే ఈ టైప్లో రూమర్స్, ద రాక్ డిసెంబర్ నుంచి మూవీ స్టార్ట్ చేయడం, అంటే ఇప్పుడు మొత్తం మిక్స్డ్ రూమర్స్ రావడం అనేది స్టార్ట్ అయిపోయింది బాస్. కానీ మజా మాత్రం చాలా అంటే చాలా వస్తుంది. ఇప్పుడు ఇంట్లో మజా ఏముందంటే ఎస్, చూడండి ఇప్పుడు ఇలాంటి సస్పెన్స్ అనేది క్రియేట్ అయితేనే కదా మనకు వచ్చేది మజా. ఇప్పుడు సింపుల్గా ఏమైనా చూపిస్తే అంత మజా రాదు బాస్. స్లోలీ ఒక మసాలా అనేది, ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇది కరెక్ట్గా లీడ్ అయితే మాత్రం మనకి నెక్స్ట్ ఇయర్ సౌదీ అరేబియా రసల్ మేనియాలో ది ఫైనల్ బాస్ ద రాక్ వర్సెస్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో చూద్దాం బాస్, ఇంకా ఏదున్నా లేకపోయినా చూద్దాం. ఇప్పుడు అక్టోబర్ మంత్లో ఒక ట్రైఅవుట్ కోసం ద రాకీలు అనౌన్స్ చేసినారంటే నవంబర్లో అయితే వార్ గేమ్సే ఉంది. సో ఏమైనా కనెక్ట్ అవుతుందా అది చూద్దాం బాస్. ఇప్పుడు ఇవన్నీ రూమర్స్ పైన మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయంగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.